యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా రోగాలన్నీ పోవునయ్యా నిన్ను చేరగా, ఎంత
మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును ప్రభు, నా చింతలన్నీ తీసివేసే దేవుడవు నీవు, నా కష్టాలన్నీ తొలగించేవాడవు నీవు తండ్రి. ఘోర పాపము చేసి నీ నుండి ప్రభువా అయా తొలగిపోయినను ప్రభువా అయినను నన్ను నీవు చేరదీస్తూనే వచ్చావు అయా. నీ ప్రేమ కొరకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. అయా నాకున్న సమస్య ఎరిగిన వాడవు అయా, మాకున్న ప్రభువానైనా ఇబ్బందులను ఎరిగిన వాడవు నీవు తండ్రి. వాటంటని నుంచి విడిపించు దేవానికి స్తోత్రాలు ప్రభువా. నువ్వెంతైనా మంచి దేవుడవు నాయన. నీ ప్రేమ కొరకు వందనాలు తండ్రి, నీ జాలి కొరకు వందనాలు ప్రభువా. అయా ఈ యొక్క లోకము మమ్మల్ని నిందించినను, నాను వారే మమ్మల్ని త్రోసివేసినప్పటికీ నీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరించినందుకు, నీ దయ చేత మమ్మల్ని ఆదరించినందుకు అయా నీకు స్తోత్రములు ప్రభువా. అయా నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు స్తోత్రములు. ఉన్నతుడైన దేవానికి వందనాలు ప్రభువా. స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినప్పటికీ, అయ్యా బంధుమిత్రులే ప్రభువా నన్ను విడిచిపోయినప్పటికీ, నన్ను కన్న నా తల్లిదండ్రులే నన్ను విడిచిపోయినప్పటికీ ప్రభువా అయ్యా నాను వారు ఎవరును నన్ను ప్రభువా హత్తుకోకపోయినా, నన్ను హత్తుకున్న దేవుడవు నా తండ్రి, నన్ను ఎత్తుకున్న దేవుడవు, ఓదార్చిన తండ్రి నీకు స్తోత్రములు. దయ చూపించిన దేవా అయ్యా నైనా నీ దయ కొరకు నీ కృప కొరకు ప్రసన్నతుడానికి స్తోత్రములు తెలియజేస్తున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట
ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, తోడు మాకు కావాలి దేవా, నీ నీడ కావాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అందరు వెంటే చెప్దాం. ఉంటానే చాలు తండ్రి మా జీవితానికి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును ప్రభు, ఆ పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రమైన తండ్రి. అయా దేవానికి వందనాలు, ఆత్మనాథుడానికి స్తోత్రములు తండ్రి. నీవు ఉంటే చాలు నాయన, ఈ బ్రతుకు నావా పగిలిపోయినను అయా నాయన, ఇదిగో చిదిలమైపోయినను, ఎందుకు పనికి రాని స్థితిలో నీ నుండి ఉన్నను ప్రభువా. నా నావను ప్రభువా వెలిగించువాడవు నీవే, నన్ను దీవించువాడవు నీవే, నన్ను బలపరచువాడవు నీవే. అయ్యా ఇదిగో పౌలను బంధించి ప్రభువా, పౌలను బంధించి ప్రభువా సముద్రం మీద తీసుకుని వెళ్తావంటే ఓడ బద్దలైపోయింది ప్రభువా. అయినప్పటికీ నీ దాసిని విడిచిపెట్టలేదే, మ్రాణులు పట్టుకుని ఒడ్డుకు చేర్చి ప్రభువా అయా గొప్ప పరిచర్య కొనసాగించలేదా? అయా మా బ్రతుకు చిదిరమైపోయినదేమో ప్రభువా, ఇదిగో మీరే ప్రభువా మమ్మల్ని ఆదుకోనండి. అయా దరికి చేర్చండి ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా ఎన్ని బాధలున్నను, ఎన్ని కష్టాలున్నను ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించి వాడవు నీవే, మమ్మల్ని బలపరచు వాడవు నీవే నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా బాధల నుంచి విడిపించువాడా, అయ్యా నీకు నీ ప్రేమ తప్ప ఈ లోకములో ఏమున్నది తండ్రి. అయ్యా మీకు ఇలాలో సాధ్యమైనది ఏది లేదు ప్రభువా, మీకు సాటైన వారు ఎవరు కలరు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా, గొప్ప కార్యములు మీరు చేయండి ప్రభువా. కూడి ఈయన బిడ్డల పక్షాన గొప్ప కార్యము చేయండి. ఇదిగో నా జీవనాధారం ఏమై ఉంది, ఇదిగో నా బ్రతుకు ఏమై ఉంది, నేను ఏమి చేయాలని ప్రభువా నాయన కృంగిపోవచ్చున్నారో వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగానని ప్రభు సెలవిస్తున్నాడు. నీవుంటే నాకు చాలయ్యా. అందరూ చెప్తాం ప్రభువా, నాకు నీవుంటే చాలు నాయన. దేవా నీవుంటే చాలు ప్రభువా. అయ్యా నీ తోడు కావాలి నాయన. అయ్యా నాయన నీ మాట కావాలి తండ్రి. అయ్యా నీ చూపు కావాలి నాయన, నీ నీడ కావాలి ప్రభువా. అయ్యా మమ్మల్ని మీరే బలపరచమని నీ దయగల హస్తముల చేత మమ్మల్ని నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. దయచేసి మేము ఈ స్థలాల్లో అందరూ కూడా కూర్చునండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొకసారి మనందరికీ అనుగ్రహించినటువంటి ఇట్టి సమయమును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పదే పదే అంటాను కదా, గడిచిన వారము నుండి మరలా అంటున్నాను, గడిచిన వారము నుండి ఈ వారము వరకు కూడా నా యేసయ్య మనలను కాపాడి కాచి భద్రపరిచినటువంటి నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ ఒక్కటే. అనునిత్యము కూడా
అనునిత్యము కూడా దేవుని బిడ్డలు దేవుని ఒడిలోనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పను ఒకసారి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అది కూడా జరుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనలందరినీ కూడా దేవుని మందిరంలో నిలబెట్టారు. గడిచిన వారములో మనము విన్నాము దావీదు జీవితము ఎలా మారిందో, దావీదు జీవితము ఏ రీతిలో నుండి ఏ రీతికి నా దేవుడు ఆశీర్వదించాడో మనమందరము కూడా విన్నాం గత వారములో. ఈ వారములో నా యేసయ్య మనందరితో ఏమి మాట్లాడబోతున్నాడో మనము గమనించినట్లయితే వాక్యముతో పరిశుద్ధాత్మ నేర్పరితో నా యేసయ్య మంచిగా దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడునుగాక. అనండి ఒకసారి, నాతో దేవుడు మాట్లాడునుగాక. నాతో నా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అరే, మీతో మాట్లాడేది నేను కాదు, మీతో మాట్లాడేది నా దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. చదువుదాం ఒకసారి అందరూ కూడా దేవుని యొక్క లేఖనాలలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చునుగాక. ప్రార్థన చేద్దాం అందరం. పరిశుద్ధుడమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నీ బిడ్డలే కాదయ్యా, నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఏం మాట్లాడబోతున్నావు మా అందరితో మీరే మాట్లాడి అయ్యా, ఎదుగమ్మ ప్రభా, వట్టి వాడినైనటువంటి నన్ను కూడా మీరు వాడుకుని నాతో మీరు మాట్లాడించి మీ సేవలో మమ్మల్ని అందరిని కూడా భద్రపరుస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. లేఖన భాగంలో నుండి నా యేసయ్య మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటి? ఆ మాట అంటే మరలా చదువుదాం ఒకసారి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అరే, దావీదు ఇక్కడ మరలా చెబుతున్నాడు. దావీదు అన్నాడు నేను రాజుగా ఉన్నాను అనే కాదు, దావీదు ఇక్కడ చెబుతున్నాడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుని యొక్క లేఖనాలలో అనేక మార్లు ఆయన తోడై ఉన్నాడని విన్నాం, ఆయన మాకు సహాయం చేశాడని విన్నాం, ఆయన నన్ను నడిపించాడని విన్నాం. ఇలాగ అనేక మార్లు దేవుని యొక్క లేఖనాలలోనే విన్నాం. కానీ ఇక్కడ అంటాడు ఆయనకు నేను మొర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అరే, దేనికి ఆయన ఉత్తరం ఇచ్చాడు అని అంటే కింద చదవండి ఒకసారి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అరే, నా దేవుడు ఎవరు అంటే ఒకటి ఉత్తరం ఇచ్చేవాడు అని అంటే ప్రతిఫలం ఇచ్చేవాడు. నా దేవుడు ఎవరు అని అంటే ప్రతిఫలం ఇచ్చేవాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత విచారణ చేయగా, ఏ విచారణ? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు దేవుని యొక్క సన్నిధిలో గోజాడినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, రెండవది ఆయన ఉంది కదా కింద ఇక్కడ ఏమని రాయబడింది? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవునికి స్తోత్రం. ఒకటి ఆయన చెప్తున్నాడు ఉత్తరం ఇస్తాను, రెండోది చెబుతున్నాడు తప్పిస్తాను అని. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాట రాసిన వ్యక్తి ఎవరు అంటే దావీదే. మీకు చెప్పాను, హామాను రాశాడు కీర్తనలు, తర్వాత కోరాహు కుమారులు రాశారు అని చెప్తాం.
మోషే కూడా రాశాడని చెప్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఈయన ఎవరో రాశారు అని అంటే దావీదు రాజుగా ఉన్నప్పుడే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అరే తన్ను తాను తగ్గించుకున్నాడంట. హెచ్చించబడిన వాడు హెచ్చించబడడు, తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు అన్న మాట పోయిన ఆదివారమున మనము నేర్చుకున్నాము. అట్టి రీతిగానే దావీదంట తన్నుకు తానుగా తగ్గించుకున్నాడు. నేను రాజుని, నాకు అధికారం ఉంది, నాకు అండబలం ఉంది, నాకు బుద్ధి బలం ఉంది, నాకు ఆస్తి బలం ఉంది, నాకు బంగారం ఉంది, ఐశ్వర్యం ఉంది, నేను ఏదన్నా సలామన్ అవుతుంది అని దావీదు అనుకున్నాడు. నా దేవుని దృష్టిలో నేను తగ్గించుకుని ఉంటే నా దేవుడే హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అరే ఆ మాట దావీదు తన మనసులో నాటికిపోయిందంట. దేవుడు ఉన్నాడు అని, దేవుడు చూస్తున్నాడు అని, దేవుడు వింటున్నాడని, దేవుడు ఆలకిస్తున్నాడు అనే మాట అంట తన మనసులో నాటించుకున్నాడట. ఆ మాట ఏ మాట తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, తగిన సమయములో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అరే అట్టే తగిన సమయంలో దావీదు ఎదురు చూశాడు. నేను ఆస్తిపరణ అయిపోవాలి, లేదా రాజు అయిపోవాలి, రాజు సింహాసనం మీద కూర్చోవాలి, బంగారు కిరీటాన్ని ధరించాలని రాజు అనుకోవాలా. రాజు ఒకటే అనుకున్నాడు, నా దేవుడు ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. నా దేవుడు చూస్తున్నాడు అనుకున్నాడు, నా దేవుడు ఇస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న దానికంటే రెట్టింపు ఘనత దేవుడు దావీదుకి ఇచ్చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదంటే దేవుని సన్నిధిలో విచారణ చేయగా, అంటే ప్రార్థన చేయగా. దావీదు చూసారా, ఏ సమయంలోనైనా ప్రతిరోజు ఆయన చేసే పని ఉదయమో మధ్యాహ్నము సాయంకాలం. ఎన్నో పనులు ఉంటాయి మనకి, కానీ ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యత ముందు ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవునికే ఇవ్వాలి. ఈయన భక్తి జీవితంలో నేను చూస్తూ ఉన్నాను, నేను నేర్చుకుంటున్నాను. ఏంటి అంటే రాజే అహంకారంతో లేడు, ఆస్తిపరుడే అహంకారంతో లేడు, బంగారం వేసుకున్నవాడే అహంకారం లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి అనునిత్యము కూడా వెతుకుతున్నాడంట దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు కదా, నాకు కలిగే భయం అన్నిటిలో నుండి ఆయన తప్పించేవాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన వింటాడు అని దావీదు చెబుతున్నాడు, అదే ఆయన అంటాడు, ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు నిందలే రావచ్చు, అవమానాలే రావచ్చు, నిన్ను దూషించవచ్చు. దూషించిన వారే ఈ రోజున మరలా నీ దగ్గరికి రావచ్చు. నిన్ను వెలివేసిన వారే, నిన్ను త్రోసివేసిన వారే, నిన్ను అవమానించిన వారే రేపు నీ దగ్గర నా యేసయ్య తీసుకుని రావచ్చు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? మనము మనుషుల్ని కాదండి ఆశ్రయించింది, ధనవంతుల్ని కాదు మనం ఆశ్రయించింది, రాజుల్ని కాదు మనం ఆశ్రయించింది, నజరేయుడైన యేసయ్యను ఆశ్రయించాం. ఆయన చూసుకుంటానే ఉంటాడు, మేలులో నీ పక్షాన చేస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరు అంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడు. అంటాడు ఆయన వింటాడు అంటాడు, ఆయన తప్పిస్తాడు అంటాడు. అంటే దావీదులో మనం నేర్చుకున్న మాటలు ఏంటో తెలుసా? ఆయన వింటాడు అనే మాట నేర్చుకోవాలి, ఆయన తప్పిస్తాడు అనే ధైర్యం మనకు ఉండాలి. చూసారా, దావీదు రెండే మాటలు చెప్తున్నాడు మనకి ఇక్కడ. ఆయన వినేవాడని, రెండవది ఆయన తప్పించేవాడని. దావీదుని తీసుకొస్తే ఆయన ఒక్కొక్క అధ్యాయములో దేవుని గూర్చట ఒక్కొక్క మాట రాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి రుచి ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవునిలో ఉన్న రుచి ఎరిగినవాడు, దేవునిలో ఉన్న భక్తి తెలుసుకున్నవాడు, విశ్వాసములో ఎలా ఎదగాలో తెలుసుకున్నవాడు, ఎలా దేవుణ్ణి ప్రేమించాలో ఎరిగినవాడు. కనుకనే ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క రీతిగా దేవుని గురించి మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన వినేవాడు, నన్ను తప్పించేవాడు అని. దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు, నా బాధ నా బంధువులు వినట్లేదు,
నా బాధ నా స్నేహితులు వినట్లేదు, నా బాధ నా తల్లిదండ్రులు చూడట్లేదు అనుకోవచ్చు. కానీ నీ తల్లి నిన్ను తోసివేయచ్చు, నీ తండ్రి నిన్ను వెలివేయచ్చు, కానీ దేవుడు వెలివేసేవాడు మాత్రం కాదు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ప్రేమించేవాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీకు ఆదరణ లేకపోతే దేవుడు ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో ఎన్నో ఆయన ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఉంటే చాలు, నా దేవుడు ఉంటే చాలు, నా దేవుడు ఉంటే చాలు అని చెప్పని పదే పదే ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా అని చెప్పే మాట ఒక్కటే, నాకు ఎవ్వరూ లేరు, నాకు ఉన్నదల్లా ఒక్కడే, అదే నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది ఉండొచ్చు. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, మంచి కోరేవారు ఉన్నారు, చెడు కోరే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను అంటాను, ఇహలోక బంధము కంటే నా యేసయ్య బంధమే చాలా బలమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి బంధాలు గట్టివి కాదు, అవి బలమైనవి కాదు. నా యేసయ్య బలమే, ప్రేమే, ఆప్యాయతే బలమైనది. దేవునికి స్తోత్రం. అని దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు, దేవుని ప్రేమ చూస్తున్నాడు, దేవుని దగ్గరికి వస్తున్నాడు, ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు దావీదు. చూసారా? దేవుడంట విడిపించేవాడంట, తప్పించేవాడంట. కష్టాల గుండా నువ్వు ప్రయాణం చేసినా కానీ నా దేవుడు కష్టాలలో నుండి నిన్ను తప్పించేవాడు. నా దేవుడు. నేను అంటాను, దేవుడే ఇక్కడ దావీదుతో ఆ మాటలు మాట్లాడిస్తే ఈ మాటలు విన్నటువంటి సేవకుడంట ఒకానొక రోజున చిన్న మాట చెప్పేసి నేను మరల వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇలాగే ఒక సేవకుడు వాక్యాన్ని వివరిస్తున్నాడట. వచ్చిన 10 మంది విశ్వాసులు వింటున్నారు. మనకులాగానే వచ్చారు, వింటున్నారు. వినేవారే కాదట, ఈ మైక యంత్రము ద్వారా దూరంగా, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అరణ్యములో ఉన్నటువంటి ఒక నక్కకి వినిపించినవి అంట దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. మనుషులు విన్నారు అంటే అది వేరే, కానీ ఈ మైక యంత్రము ద్వారా అంట దూరములో అరణ్యములో ఉన్నటువంటి నక్క విని పరుగున ఎక్కడైతే వినబడుతున్నాయో దేవుని మాటలు, ఆ మాటలు వినబడే ప్రాంతానికి వచ్చేసిందంట. ఆ సేవకుని దగ్గరికి వచ్చి అంటుందంట, అయ్యా నీ మాటలు ప్రతి ఆదివారము వింటున్నాను, నీ మాటలు ప్రతి ఆదివారము వింటున్నాను, అయ్యా నాకు మీరు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా అని అడిగిందంట. ఎవరు? నక్క అడిగింది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. కుక్కనైనా నమ్మచ్చుమేమో కానీ, చెప్పండి, కుక్కనైనా నమ్మచ్చుమేమో కానీ నక్కను మాత్రం అస్సలు నమ్మకూడదు. నిజం. ఆ జిత్తులు మారి నక్క, ఆ జిత్తులు మారి నక్క చెబుతుంది, అయ్యా నువ్వు చెప్పేటటువంటి మాటలు విని నా మనసు అంతా మారిపోయిందయ్యా, అయ్యా నాకు బాప్తిస్మం ఇప్పించండి అని అంటే ఆ సేవకుడు అంటాడంట, నేను కుక్కనైనా నమ్ముతానేమో కానీ నక్కనైనా నిన్ను నమ్మను అని సేవకుడు అన్నాడంట. అయ్యా నిజంగానయ్యా నేను మారిపోయానయ్యా, నాకు బాప్తిస్మం ఇప్పించండి అయ్యా అని అంటే సేవకుడు అన్నాడంట, లేదు నీకు బాప్తిస్మము ఇవ్వటము కుదరు, నా ఎదురుగా నీవు 1 సంవత్సరం పాటు నీ క్రమాన్ని, నీ భక్తిని నేను చూస్తేనే కానీ నీకు బాప్తిస్మము ఇవ్వటం కుదరదు అని అన్నాడంటే పాస్టర్ గారు. అయ్యా అది కాదయ్యా, నేను మారాను, నువ్వు మారావో మారలేదో నువ్వు పక్కన పెట్టు, నా ఎదుట నీవు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకమైన విశ్వాసి నక్కగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి? నమ్మకమైన విశ్వాసి, నమ్మకమైన విశ్వాసి నక్కగా ఉంటేనే నీకు సంవత్సరం దాటాక బాప్తిస్మాన్ని ఇస్తాను అని పాస్టర్ గారు అన్నాడంట. సరే అయ్యా ప్రతి ఆదివారం రావాలా? మరి విశ్వాసం అంటే రావాలిగా అంటుందంట నక్క. అంటుందంట సేవకుడితో, అయ్యా ప్రతి ఆదివారం రావాలా?
నీ మాటలు నాకు అరణ్యం దాకా వినబడుతున్నాయి కదా, వింటే సరిపోతుంది కదా అని అంటే అయ్యగారు అంటాడంట, వింటే సరిపోదు, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో నీవు నాకు కనబడాలి. దేవునికి స్తోత్ర. రావాలంటావా? రావాలి. వినాలంటావా? వినాలి. కూర్చోవాలంటావా? కూర్చోవాలి. దేవుని మాటలు వింటానే ఉండాలి. దేవునికి స్తోత్ర అన్నదంట నక్క. సరే, ఎంత దూరమైన అరణ్యం, ఎంత దూరమైన అయ్యగారు, నీ మందిరం దగ్గరికి వస్తాను, నీ మాటలు వింటాను, దేవుని సాక్షిగా నేను బాప్తిస్మం తీసుకుంటాను అని ఎంతగానో సేవకుని నమ్మించిందంట ఆ నక్క. ఆదివారం వచ్చింది. ఆదివారము ఫోన్లో అయ్యగారు మాట్లాడగానే అది ముందుగానే వచ్చేసింది. నక్క ముందుగానే వచ్చేసింది. చక్కగా శుభ్రం చేస్తుంది, చక్కగా ఏం కావాలో సేవకునికి, ఆ సేవకునికి పరిచారం చేస్తుంది. ఆదివారం గడిచిపోయింది, మరొక ఆదివారం వచ్చేసింది. ఇలాగ ఆదివారాలు గడిచిపోయాయి. మరొక ఆదివారం వచ్చేసరికి 6 నెలలు అయింది. ఇంకెన్ని నెలలు చూడాలి? ఇంకా 6 నెలలు చూడాలి. 6 నెలలు అయిపోయిన తర్వాత సేవకుడికి నాపైన ఇంకా నమ్మకం కలగలేదేమో అనుకుని ఈ నక్క అనుకుంది. సరే అనుకుని వడ్రంగి వాడి దగ్గరికి వెళ్ళి అన్నదంట, అయ్యా నాకు ఒక అందమైనటువంటి, అందరికీ కనిపించేటటువంటి ఒక చెక్క శిలువను తయారు చేయండి, అది నేను మెల్ల వేసుకుని తిరగాలి అని అనుకుంది. సరే అని అనుకున్నాడు వడ్రంగి వాడు. మంచి సిలువను తయారు చేశాడు, దాన్ని మెడలో వేసాడు. ఆ మెడలో వేసిన తర్వాత ఆ సిలువ చూపించడానికి సేవకుని దగ్గరికి వెళ్ళింది. ఏం చూపించడానికి? సిలువ చూపించడానికి సేవకుడి దగ్గరికి వెళ్ళిన ఆ సిలువ చూసినా కానీ సేవకుడు ఓ బలా నమ్మకమైన విశ్వాసి నక్క అని అనలా. అంటాడు అనుకుంది కానీ అనలా. సరే అనుకుంది. ఆదివారం అయిపోయింది. మరలా అనుకుంది, కర్రపత్రికలు కొట్టించిందంట. కర్రపత్రికలు కొట్టించి ఆ కర్రపత్రికలు తీసుకుని ప్రతి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ప్రతి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. అమ్మా రండి దేవుని మందిరానికి, అమ్మా దేవుని మందిరానికి రండి, అమ్మా దేవుని మందిరానికి రండి, అమ్మా దేవుని మందిరానికి రండి. దేవుని మందిరములో చక్కని మాటలు వినబడుతున్నాయి. పాపిష్టి బ్రతుకుతున్నావా? పాపిష్టి లోకములో నీవు ఉన్నావా? నువ్వు అవమానించబడ్డావా? నువ్వు వ్యభిచారం చేశావా? రా దేవుని సన్నిధికి, నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు అని అంటుంది. మంచి మాటలా చెడ్డ మాటలా? ఈ మంచి మాటలన్నీ కూడా నక్క ప్రతి ఇంటికి తిరిగి చెప్పి ఆ వ్యక్తులంట దేవుని మందిరములోనికి తీసుకువచ్చి అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చేసింది. 20 మందిని 60 మందిని మార్చింది. 60 మందిని 120 మందిని మార్చింది. 120 మందిని 240 మందిగా మార్చేసిందంట. దేవునికి స్తోత్ర. 7 నెలలు అయిపోయాయి. సేవకుడు అనుకుంటున్నాడు 20 మందిని ఈ నక్క 240 మందినిగా మార్చిందే అని. అప్పుడు సేవకుని కంట నక్క మీద నమ్మకం కలిగిందంట. దేవునికి స్తోత్ర. నక్క మీద సేవకునికి నమ్మకం కలిగింది. అప్పటి వరకు కూడా కుక్కనే నమ్మాడు కానీ నక్కని నమ్మలా. కుక్కనే ప్రేమించాడు కానీ సేవకుడు నక్కని ప్రేమించలా. ఎందుకు అనంటే అది జిత్తులో మారి నక్క. ఏ టైంలో ఎలా మారిపోతుందా తెలియదు. ఓసరవల్లిలాగా మారిపోద్దేమో. ఓసరవల్లి తెలుసా మీకు? ఓసరవిల్లి అంటే గంటకో రకంగా ఉంటుంది. అది రంగులు గంటకో రంగుగా మారిపోతే చెట్టు కింద పచ్చని ఆకారంగా చెట్టు ఉందనుకోండి, ఆ ఓసరవల్లి కూడా పచ్చగా మారిపోద్ది. కంకర్ నేల మీద నడిచామనుకోండి, కంకర్ నేల మీద అది ఉందనుకోండి, ఎర్రటి నేల అనుకోండి, అది దాని మీద ఉంటే అది ఎర్రగా మారిపోద్ది. ఏ స్థలములో అది ఉంటే ఆ స్థలములో ఆ రంగు ఉంటే ఆ రంగుగానే మారిపోద్ది. దేవుడు అంటాడు, ఆ రీతిగా నీవు ఉండొద్దు. ఎచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, తెల్లగానైనా ఉండు, నల్లగానైనా ఉండు. రంగులు మార్చడం కుదరదు మనకి. ఓసరి విలిలాగా రంగులు మార్చడం కుదరదు. కనుకనే దేవుడు అంటున్నాడు, తెల్లవాడిని పుట్టించాడు, నల్లవాడిని పుట్టించాడు. అంత మాత్రాన తెల్లవాడు నల్లవాడు కాలేడు, నల్లవాడు తెల్లవాడు కాలేడు. అందుకే దేవుడు అంటాడు, చల్లగానైనా ఉండు లేదా ఎచ్చగానైనా ఉండు అనని
దేవుడు చెబుతున్నటువంటి మాటలే ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. సరే, ఈ నక్కట సేవకుని ఎలా నమ్మించాలా అని చెప్పి ఎలాగోలా నమ్మించేసింది ఈ నక్క. సేవకుడు అన్నాడు, ఆ నక్క విశ్వాసాన్ని చూసి ఈ 240 మందిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలి పరిచర్యకి. చాలా జాగ్రత్తగా వినండి. వేరే ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళవలసి ఉండి ఈ 240 మందినంట ఈ నక్కకు అప్పగించాడంట సేవకుడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు సేవకుడు ఎక్కడికి వెళ్ళాడు? దూర ప్రాంతం మరొక చోటకి వాక్యాన్ని వివరించడానికి వెళ్తే ఇప్పుడు దీనికి ఏం వచ్చింది? ధైర్యం వచ్చింది. ఇప్పుడు నా సేవకుడు లేడు, నేను ఏం చేసినా చూడ్డు, నేను ఏం మాట్లాడినా తెలియదు అని చెప్పాను అనుకుని ఈ 224 మందిని 40 మందిని సంఘంలో వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోయిందండి. ఇది ఈ 240 మందిని సంఘంలో వదిలేసి సేవకులు లేడుగా, అది ఇదే అదును అని చెప్పానని సేవకుడు అంటే రా అంటాడు పద్దాక, ప్రార్థన చేయి అంటున్నాడు పద్దాక, ఇది ఎక్కడ గోల్రా అని చెప్పని అనుకుని సేవకుడు ఎలాగానే దీనికి ఆనందం వచ్చేసిందంట. ఇప్పుడు ఎక్కడ లేడు? సంఘంలో లేడు, అసలు ఊళ్ళోనే లేడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు సేవకుడు వాక్యాన్ని వివరించడానికి. ఆయన వెళ్ళిపోవటమే అదును చూసుకుని వెళ్ళి వచ్చేయటమేగా అని చెప్పని అనుకుని ఈ నక్కంట తను పాత స్నేహితుల దగ్గరికి బయలుదేరినప్పుడు అరణ్యంలోకి అడిగి పెట్టగానే చచ్చిపోయిన మేకపిల్ల కనిపించిందంట. చచ్చిపోయిన మేకపిల్ల కనిపిస్తే అనుకుందంట, నేను పరిశుద్ధురాలుగా మారిపోయాను, ఇవేమి మనం తినకూడదు, నేను పరిశుద్ధురాలుని, నమ్మకమైన విశ్వాసి, చెప్పండి, నమ్మకమైన విశ్వాసి నక్కను అని చెప్పని ఇదంట ఆ గొర్రెని వదిలేసి కొంచెం దూరం వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చచ్చి పడిపోయి ఉన్న ఆవును చూసింది. ఆవును చూసి అనుకుంది, ఇదేంటి, నేను గొర్రెను వదిలేసాను పోన్లే అనుకున్నాను, మరలా ఆవు తగిలింది, ఇది మిస్ అయితే ఎదరికి వెళ్ళిన తర్వాత ఉంటాయో ఉండవో అని అదేం చేసింది, సేవకుడు లేడు, పాస్టర్ గారు చూడట్లేదుగా అని చెప్పనని ఇదంట మూతి తీసుకెళ్ళి ఆ ఆవు శరీరంలో పెట్టేసిందంట. ఎదర కొరిగేసింది, ఇంకా మూతులోనికి వెళ్తుంది, ఎదర కొరిగేసింది, ఇంకా మూతులోనికి వెళ్తుంది. ఎదర కొరికేసేసరికి దానికి దండ అడ్డొచ్చేసిందంట. ఏ దండ? సిలువ దండ అడ్డొచ్చేసి అనుకుందంట, ఇదేంటి సిలువ అడ్డొచ్చేసింది అని చెప్పానని కాసేపే ఆ సిలువ తీసంట ఆ పక్కన ఉన్నటువంటి కొమ్మకి తగిలించి అది బేర గింజలాగా తినేసిందంట. ఏంటిది? ఆవుని సహం మటుకి తినేసి మరలా తీసిన దండ మరలా వేసుకుని వెళ్ళవలసినటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి అచ్చట ముచ్చట మాట్లాడి మరలా యథావిధిగా దేవుని మందిరంలోనికి వచ్చేసింది. సేవకుడు వచ్చేసాడు, వాక్యాన్ని వివరిస్తున్నాడు. నీవు కూర్చునుట దేవుడు చూస్తున్నాడు, నువ్వు లేచుట దేవుడు చూస్తున్నాడు, నువ్వు నడుచుట దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? చూచు ఆయన అంటున్నాడు, నీవు పాస్టర్ గారికి ఎలా తెలుసు? నువ్వు వెళ్ళిపోవట చూశాడు దేవుడు అంటున్నాడు. పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? నువ్వు చేసే ప్రతి పని నా దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే అన్నాడో ఆ నక్కంట ఉలిక్కిపడే, పాస్టర్ గారు నేనే చేశానండి, నువ్వు ఎక్కడికైతే వెళ్ళొద్దున్నావో అక్కడికి నేనే వెళ్ళానండి, నువ్వు ఏదైతే చేయొద్దున్నావో నేనే చేశానండి అని తుల్లిపడి లెగిచి చెప్పగానే పాస్టర్ గారు అన్నాడంట,
చెప్పండి. బల నమ్మకమైనటువంటి విశ్వాసీ నా కాన్లా. పాస్టర్ గారు అన్నాడు, సంవత్సరం పాటు నేను భక్తిగా జీవించమని చెప్పాను. సంవత్సరం పాటు నువ్వు ఎనితిరిగి చూడొద్దు, లోకము వైపు చూడొద్దు, పాపిష్టి బ్రతకొద్దు అని చెప్పాను. అయితే నువ్వు దేవుని మాట లెక్క చేయలేదు, సేవకుని మాట లెక్క చేయలేదు. పైపెచ్చు నువ్వు బాప్తిస్మం ఇవ్వు అని అంటున్నావు, దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు ఎలాగ మోసాలు చేస్తావో, ఎలాగా నీవు నక్క బుద్ధి పోనిచ్చుకోలేవు కాబట్టి నేను నిన్ను నమ్మను అని అన్నాడు. చూసారా, అది లోకములో ఉన్నటువంటి దానిని ఆశపడి పరలోక రాజ్యానికి దూరం. అరే ముందు భక్తిగా ఉన్నానని నటించింది. ఆ భక్తి జీవితంలో ఆకర్షించేటటువంటి వాటికి లోబడి కాసేపు భక్తిని పక్కన పెట్టిందంటే, భక్తి పక్కన పెట్టద్దు. నీలో ఉన్నటువంటి భక్తి చచ్చిపోయేదాకా నీ శరీరంలో ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, చచ్చిపోయినా పర్వాలేదా, బ్రతుకుంటే లాభమే, సావైతే మేలే. పౌలు అంటున్నాడు, మంచి బ్రతికిన పౌలు ఆయన సౌలుగా ఉన్నటువంటి దినాలలో రాజుగారి చేతి కింద శతాధిపతిగా ఉన్నటువంటి వాడు, రథాల మీద గుర్రాల మీద ఖడ్గాలతో అందరినీ హింసించిన వాడు, మంచి బ్రతికాడు. తిన్నా తరగని ఆస్తి ఉంది, అనుభవించినటువంటి ఆస్తి ఉంది, కానీ అవేవి నాకు శాశ్వతము కాదని చెప్పని దేవుని పరిచారకునిగా సిలువ ధ్యానిస్తూ దేవుని సిలువను మోస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన సిలువ పక్కన పెట్టలేదు, ఆయన పరిచర్య పక్కన పెట్టలేదు, సిలువ ధ్యానం చేస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ భక్తి అల్పమైన భక్తిగా ఉండొద్దు. నువ్వు భక్తి చేసావంటే దావీదు వల్లే భక్తి చేయి. దేవునికి స్తోత్రం. దావీదు వల్లే మారిపోవాలి. దావీదు అంతటి వాళ్ళం కాదు మనం. దావీదు అంతటి వాళ్ళతో మనం పోల్చుకోవద్దు, కానీ కనీసం భక్తిగా జీవిస్తే చాలు. దేవునికి స్తోత్రం. సరే, దావీదు అంటాడు, అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన వాడు నీవే. నేను భయంతో ఉంటే నాకు నా భయములన్నిటిలో నుండి తప్పించేవాడు నీవే. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడు అంటే, నీ విశ్వాస జీవితంలో నీవు అనుకోవచ్చు, లోకములో ఉన్నటువంటి వాటిని చూసి నువ్వు భయపడొద్దు, లోకములో ఉన్నటువంటి వాటి బెదిరింపులు చూసి నీవు భయపడొద్దు. దావీదు భయపడలేదు, తెగించాడు, విశ్వాస జీవితంలో నిలబడ్డాడు. దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడై లేడా? దావీదుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేయడా? నువ్వు ఆలోచన చేయొద్దు, భయపడొద్దు, ఆలోచన చెందొద్దు. నా దేవుడు నీకు తోడై ఉండగా. దేవునికి స్తోత్రం. చూసారా, ఇశ్రాయేలీలనంట ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద బ్రతికిన ఇశ్రాయేలీలను మోషే విడిపించి తీసుకువచ్చిన తర్వాత ఇంచుమించు సముద్రము దగ్గరకు వచ్చేసారు వాళ్ళు. ఇంచుమించు సముద్రము దగ్గరకు వచ్చేసిన తర్వాత మోషే ఆలోచన చేస్తున్నాడు, ఏమయ్యా, ఎలాగెళ్ళాలయ్యా, ఏంటయ్యా మా పరిస్థితి అని చెప్పని మోషే ఆలోచన చేస్తున్నాడు. ఈ ఇశ్రాయేలీలందరూ కూడా సన్నుగుతూ ఉన్నారంట మోషే మీద. దేవునికి స్తోత్రం. అరే, మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము నుండి అరణ్యంలో ఉన్నప్పుడు పూరేలు పంపించిన దేవుడు అక్కడ కార్యం చేయలేడా? చేస్తాడు. కానీ ఇశ్రాయేలీలకు నమ్మకం లేదు. మోషేకు నమ్మకం ఉంది కాబట్టి మోషే మా దేవుని వైపు చూశాడు. ఇశ్రాయేలీలేమో మనుషుని వైపు చూస్తున్నారు. మనుషుల వైపు చూస్తే కార్యాలు జరగవు. మనుషుల వైపు చూస్తే నీకు అనుకున్నట్లుగా నీవు ప్రేమించబడవు. దేవుని వైపు చూడు, నీకు కార్యాలు జరుగుతాయి. దేవుని వైపు చూడు, నువ్వు ప్రేమించబడతావు. నువ్వు దేవుని వైపు చూడు, వెలువయ్యబడిన నీ స్థితి ప్రేమించేబడి స్థితిగా మారుస్తారు దేవుడు. చూసారా, ఇశ్రాయేలీలందరూ కూడా ఈ ఫరో సైన్యము 200 రథాలతో 200 మంది పైనే రథాలతో ఐగుప్తు దేశంలో నుండి ఫరో అనంట రథాల మీద వచ్చేస్తా ఉన్నాడు.
ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు. మోషే ఆయన వైపు చూస్తున్నాడు. మోషే లే లే, మోషే ఇదిగో ఫరో సైన్యము దగ్గరికి వచ్చేస్తుంది, ఏంటి మన పరిస్థితి అని చెప్పానని ఇశ్రాయేలీయులు అంటూ ఉంటారంట. మోషే అంటున్నాడంట, నా దేవునికి అడుగుతున్నాను, నా దేవుడు కార్యం చేయబోతున్నాడు అని చెప్పని ఇశ్రాయేలుతో అంటుంటే అంట, ఇశ్రాయేలు ఎక్కడ చేస్తాడయ్యా దేవుడి కార్యం, దగ్గరకు వచ్చేస్తున్నారు, వెనకాల గొయ్యి ఎదరు నుయ్యి అన్నట్టుందయ్యా, ఏంటి మన పరిస్థితి అని అంటే మోషేతో దేవుడు మాట్లాడితే మోషే చెబుతున్నాడు, ఇదిగో నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎక్కడ చేశాడయ్యా కార్యం, ఎక్కడ చేశాడు కార్యం? వెనకాల తరుముతున్నారు, ఎదర సముద్రం ఉంది, ఎలా వెళ్ళాలి, నడవండి అంటున్నా, ఎక్కడికి నడవాలి అని అంటే మోషే అడుగు వేయగానే, అడుగు వేసి కర్రను చాచి కొట్టగానే సముద్రం అంట 2 పాయలైపోయిందంట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు మొదట భయపడిపోయారు, ఏంటి మా పరిస్థితి అని. ఎప్పుడైతే మోషే దేవుని వైపు చూశాడో దేవుడు కార్యాలు చేయటం మొదలుపెట్టాడో ఆరిన నేల మీద ఇశ్రాయేల్ సైన్యం నడిచి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు అంటే దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు. మోషే మనుషులతో విచారణ చేయలేదు, మనుషుల దగ్గర అయ్యా 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 అని చెప్పి బ్రతిమాలుకోలేదు. ఎక్కడ బ్రతిమాలాడో తెలుసా? ఆకాశమందున్నటువంటి నా యేసయ్య వైపు చూశాడో. దేవునికి స్తోత్రం. అయ్యా మన పరిస్థితి ఏంటయ్యా, రాళ్ళయ్యిండయ్యా, రప్పలయ్యిండయ్యా, తేలిపోతాయ్యా, ఆ రాళ్ళ మీద నడిచి వెళ్ళిపోదామని చెప్పని అనలా మోషే. నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే దేవుని వైపు చూచి విచారణ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడంట మోషేకి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో దేవుడు నీకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడు? నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తున్నావో నువ్వు దేవుని దగ్గర విచారణ చేయి, నా దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడో. మనుషుల వైపు చూసి నువ్వు భయపడవద్దు, మనుషులు బెదిరిస్తారు, ఆ బెదిరింపులు చూసి నువ్వు భయపడవద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యము చేయబోతున్నాడు. నువ్వు వలపన చేస్తున్నావా, వాహనం కలిగి ఉన్నావా, లేదా ఉద్యోగం కోసం చూస్తున్నావా, ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నావా, అయితే నా యేసు వైపు చూడు, గొప్ప కార్యాలు నీకు నీ ఇంటికి నా యేసయ్య చేయబోతున్నాడు. మనుషుల వైపు చూస్తే కార్యాలు జరగవు. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనుషుల వైపు చూసిన వారు కాదు, దేవుని వైపు చూసిన వారే గొప్ప కార్యాలు పొందినవారే. నీవు పొందాలి ఆ కార్యాలు అనుభవించాలంటే ఎలా మారాలో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఈయన అంటాడు భయపడొద్దు అంటాడు. మరలా అంటాడు విచారణ చేసావా? ఎక్కడ విచారణ చేయాలి? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. పాస్టర్ గారు డైలీ రమ్మంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు అని మీరు అనుకోవద్దు. దేవుని సన్నిధిలో విచారణ చేస్తే దేవుడంట నీకు ప్రతిఫలం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని నిందలు వచ్చాయో అయినా ఒక వ్యక్తి అంట విచారణ చేశాడట. భార్య చీకొట్టేసినా, స్నేహితులు చీకొట్టేసినా, ఇరుగు పొరుగు వారు చీకొట్టేసినా ఈయన మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు విచారం లేదా? విచారం లేదయ్యా, విచారణ ఉంది. విచారం లేదు, విచారణ ఉంది. ఆయన విచారణ చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో. భార్య చీకొట్టేసి వెళ్ళిపోయింది, అయినా విచారణ చేస్తున్నాడు. 6 వరకు ఈయనకి నష్టాలు జరిగాయండి. 6 నష్టాలు. ఏమేమి నష్టాలు తెలుసా? పిల్లలు చనిపోయారు, బాధపడలేదు. ఆస్తి నష్టం వచ్చేసింది, బాధపడలేదు. భార్య చీకొట్టేసి వెళ్ళిపోయింది, బాధపడలేదు. స్నేహితులు చీకొట్టేసి వెళ్ళిపోయారు, బాధపడలేదు. ఆ గొర్రెలు అన్నీ కూడా చచ్చిపోయాయి, గాదలన్నీ కూడా చచ్చిపోయాయి, ఆవులన్నీ చనిపోయాయి, అయినా బాధపడలేదు. ఒంటి నిండా గాయాలు అయిపోయాయి, అయినా బాధపడలేదు. 6
బాధలు వచ్చాయి, అయినా బాధపడలేదంట. పైపెచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? చదవండి యోబు 5వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. దేవునికి స్తోత్రాలు చెప్పను ఒకసారి, దగ్గరగా చెప్పను ఒకసారి. హల్లెలూయా. యోబు జీవితంలో ఎన్ని బాధలు వచ్చాయంటే 6 బాధలు వచ్చాయి. ఆయన పైపెచ్చి అంటాడు, నీకైతే 7 బాధలు వచ్చినా నీకు ఏ కీడు రానియకుండా నా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్ర. యోబు చెబుతున్నాడు, ఆయన రాసినటువంటి గ్రంథాన్ని చదివితే ఆయన అంటాడు, నాకు వచ్చినటువంటి బాధలు 6 బాధలలో నుండి నా దేవుడు తప్పించాడే, నేను భయపడలేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? 6 దాటేసి 7 బాధలు నీకొచ్చినా నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దండి? బాధలు వస్తే భయపడొద్దా? రోగాలు వస్తే భయపడొద్దా? సమస్యలు వస్తే భయపడొద్దా? అవమానాలు వస్తే భయపడొద్దా? వద్దు. విచారణ చేయి, నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్ర. విచారణ చేశాడు, దావీదు విచారణ చేశాడు, మోషే విచారణ చేశాడు, యోబు కూడా భార్య చీకొట్టేసి వెళ్ళిపోయినా విచారణ చేశాడు, స్నేహితులు చీకొట్టేసి వెళ్ళిపోయినా విచారణ చేశాడు, ఆస్తి పోయినా విచారణ చేశాడు, బిడ్డలు చనిపోయినా విచారణ చేశాడు, ఆవులు, మేకలు, గొర్రెలు, గొడ్లు, ఒంటెలు అన్నీ చనిపోయినా విచారణ చేశాడు. కనీసం తన శరీరం గాయపరచబడిన దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. ఆయన అంటాడు, భయపడొద్దు, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు ఆవేదన చెందొద్దు. ఇదిగో నాకు 6 బాధలు వస్తే నేను భయపడలేదు, నా యేసు వైపు చూశాను. దేవునికి స్తోత్ర. యోబు చెబుతున్నాడు, యోబు అంతటి వాళ్ళం కాదు, అయినా యోబు చెబుతున్నాడు, అనుభవించిన యోబు చెబుతున్నాడు, నేను 6 బాధలు అనుభవించా, అయినా నా యేసు వైపు చూసా, ఆ బాధలలో నుండి నాకు ఆనందమును దయచేశాడు. దేవునికి స్తోత్ర. ఏంటి ఆనందం? ఆనందం లేని వాడికి ఎలా ఆనందం వచ్చింది? బాధలు ఉన్నవాడికి ఎలా బాధలు పోయాయి అని అంటే, ముందు బాధలు అనుభవించాడు కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదే ఆ దేవుడే. విచారణ చేశాడే ఆయనే, ప్రార్థన చేశాడే ఆయనే. మరలా బిడ్డలను ఇచ్చాడట, పశువులు మందలు, గొడ్లు మందలు చేశాడట, పని వాళ్ళని చేశాడంట, మరలా స్నేహితులు చేశాడంట, చీకొట్టేసి వెళ్ళిపోయిన భార్య వచ్చేసిందంట. గొప్ప స్థితిలోనికి మరలా 2 దేవుడు యోబును ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్ర. ఎప్పుడు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, భయపడినప్పుడు కాదు, భయపడిపోయినప్పుడు కాదు, లోకం వైపు చూసినప్పుడు కాదు. లోకం వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. గొప్ప కార్యం కాదు, 2 కార్యం. గొప్ప కార్యం కాదంట, 2 కార్యం. 2 కార్యాన్ని యోబు చూసి అంటాడు, నీకు 7 బాధలు వచ్చినా నువ్వు భయపడొద్దు. అంతేనా? మాటనే అక్కడ అన్నదైనా చదవండి అదే మాట మరలా. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. దేవునికి స్తోత్ర. ఆయన అంటాడు మరలా 21 చదవండి, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటుగా చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఎంతమంది నీకు బాణాలు వేయాలని చూసినా నీకు తగలదు. ఏమన్నాడు ఆయన? నీకు చాటుగా చేస్తాడు, నిన్ను చాటు పరుస్తాడు. అంటే నీకు ఎదురుగా ఉన్నది ఆయనే. నువ్వు అనుకోవచ్చు, నాకెవరు లేరే, నాకెవరు రాలేదే, నాకెవరు తోడలేదే. తోడు ఉండకపోవటమే మంచిది. నిజమండి. నాతో ఎవరు రాలేదే,
నువ్వు స్కూల్కి వస్తావాయా, నేను స్కూల్కి వస్తా అనేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. నిజం. అక్కడ దాకా ఎందుకంటే నేనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఎరా స్కూల్కి వెళ్తావా, వెళ్తానరా, అప్పుడు బ్యాగ్ తగిలించుకునేవాడిని. ఎరా స్కూల్కి వెళ్తావా, మరలా వెళ్ళట్లేదురా, అయినా బ్యాగ్ తగిలించుకునేవాడిని. ఎక్కడ ఆగిపోయేవాడిని తెలుసా, మా నాన్నమ్మ గారి ఇంటికాడ ఆగిపోయేవాడిని. స్కూల్ దాకా వెళ్ళేవాడిని కాదు. ఎందుకు, మా వాడు స్కూల్కి రావట్లేదు కాబట్టి. నిజం, మా వాడు స్కూల్కి వెళ్తలేదు కాబట్టి ఇంటికాడ నేను స్కూల్కి వెళ్ళా, కానీ నేను స్కూల్కి చేరేవాడిని కాదు. వీలైతే వాడి దగ్గర, లేదంటే వీలైతే మా బలియోళ్ళ ఇంటికాడ, నానమ్మ అంటే బలియోళ్ళ ఇంటికాడ, బలియోళ్ళ ఇంటికాడ ఆగిపోతే నాన్న వచ్చావా అనేవాడు. ఆయన ఎరా ఎందుకు వచ్చావు, బ్యాగ్ తగిలించుకొని వెళ్తావా ఎలవా అనేవాడు కాదు. నాన్న వచ్చావా, అన్నం పెట్టా మనవడు వచ్చాడు అనేవాడు. అన్నం పెట్టు మనవడు వచ్చాడు అని చెప్పానంటే అక్కడ తినేసి బ్యాగ్ అక్కడే పెట్టేసి నేను మరలా మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నేను ఆ చెట్లు ముచ్చట్లు ఆడుకునేవాళ్ళం. ఏమైంది చదువు, ఏమైంది చదువు, ఏమైంది అక్కడే ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. అరే చదువు అక్కడే ఆగిపోయింది. చదువుకుంటే ఎవరు ప్రయోజకులు అవుతారు అంటే చదువుకున్నవాడు ప్రయోజకుడు అవుతాడు. నేను అంటాను, దేవుని మాటలు వినడానికి వస్తే నువ్వు ప్రయోజకుడు అవుతావు. దేవుని మాటలు వినడానికి వస్తానని నమ్మించి మధ్యలో ఆగిపోతే ప్రయోజకుడు అవ్వవు. దేవుని మాటలు నిన్ను బలపరిచేవే, గాయపరిచేవి కాదు. నేను అంటాను కదా, ఒకవేళ నేను గాయపరిచిని అనుకో దేవుని మాటలు, ఆ గాయములో నుండి బయటికి రావడానికి ప్రయత్నాలు చేయి. అప్పుడే నువ్వు బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. యోబు అన్నాడే, ఏమన్నాడు తెలుసా, గాయపరిచే మాటలలో నుండి నేను తప్పిస్తాను చాటుగా. యోబు మాటలు, నిన్ను గాయపరిచే వాళ్ళు ఉన్నారా, నిందించేవారు ఉన్నారా, అవమానించేవారు ఉన్నారా, అయితే దానికి ముందు నీకు ముందుగా నేను ఉంటాను. ఆ మాటలన్నీ, నువ్వు అన్న మాటలన్నీ నీకు తగిలితే అని అంటాను చూసామను, అలా అనవసరంలే. మా ఇంటికాడ నాకు అప్పుడు తెలిసింది అలా పెడితే అలా వెళ్ళిపోతాయేమని. నాకు అప్పటిదాకా తెలియలా. కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా, తిట్టేవారిని తిట్టని, అవమానించేవారిని అవమానించని, మాటలు అనేవారిని మాటలన్నీ, దూషణకరమైన మాటలు అనేవారిని మాటలనని ఆయన అంటారు, నిన్ను చాటుగా నిన్ను ఉంచుతాను. దేవునికి స్తోత్ర. అరే నిన్ను చాటుగా ఉంచాను అంటే ఆ మాటలన్నీ కూడా నాకే తగులుతాయి. నాకు తగిలితే నేను ఊరుకుంటానా, మరలా అటు తిప్పేస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు అనవసరంలా, అన్నవారికి నువ్వు అనకుండా ఉంటే చాలు, దేవుడే చూసుకుంటాడు. జరిగినవన్నీ దేవుని చిత్తమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడు అని అంటే దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు మాత్రమే. అది ఎప్పుడో తెలుసా, ఫస్ట్ అధ్యాయంలోకి వచ్చేసేయండి. అది ఎప్పుడో చదువుదాం. ఫస్ట్ అధ్యాయంలోకి వచ్చేసేయండి. ఫస్ట్ అధ్యాయం, మొదటి అధ్యాయం అమ్మ, మొదటి అధ్యాయం యోబు మొదటి అధ్యాయము మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యొద్ద భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడాయను. దేవునికి స్తోత్ర. అరే యోబు ఆశీర్వదించబడడానికి మూల కారణం ఏంటో తెలుసా, యథార్థత. దేవునికి స్తోత్ర. అరే మోషే ఆశీర్వదించబడడానికే కావచ్చు, దావీదు ఆశీర్వదించబడడానికి కావచ్చు, యథార్థత. ఏంటిది అది యథార్థత? ఎలా ఉంటుంది యథార్థత? ఎలా ఉంటుంది పరిశుద్ధత అంటే నేను చెప్పలేను. ఇంకా గాలి ఎలా ఉంటుంది అంటే చెప్పగలుగుతామా?
చెప్పలేం. యథార్థత ఎలా ఉంటుందంటే నీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తనే మంచిగా ఉంటే యథార్థత మంచిగానే ఉంటుంది. నోరు మంచిదైతే ఏదంటారు కదా, లింకులు ఉంటాయి ప్రతి దానికి. యథార్థత అంటే ఏంటి? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, అదే అనుకోని యథార్థత. నిజం. ఇక్కడ అంటాడు యోబు, నేను భయపడకపోవడానికి కారణం ఏంటి అంటే నాకు నా దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. 6 బాధలలో తోడే ఉన్నాడు. 7వ బాధలు వచ్చినా నీకు అంటే 7 బాధలు రావాలంటే ఎన్ని బాధలు దాటి వెళ్ళిపోవాలి? 2కే తట్టుకోలేవు, 2కే తట్టుకోలేవు, లేదా 3 వచ్చినా తట్టుకోలేవు, చచ్చిపోతాం అక్కడే. నిజం. నాకు ఫలానా అమ్మాయి అంది, నిద్ర పట్టదు రైతురా, నన్ను అంటదా, ఏమండి ఆయన బతకనివ్వదు, నన్ను అంటదా, ఏమండి నన్ను అంటదా, పడుకుంటాడాడు, ఏమండి నన్ను అంటదా, నేనేం తప్పు చేశాను, నేను ఎంత యథార్థంగా ఉన్నాను. నీ యథార్థత దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు యథార్థంగా ఉన్నాను, నేను యథార్థవంతురాలని, నేను నువ్వు అనుకోవద్దు. సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి తెలుసా? దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ యథార్థత చూసి ఎదుటివాడు ఇవ్వాలి. నిన్ను నువ్వు ఇచ్చేసుకుంటే ఎలాగా? యోబు ఇచ్చుకోవాలా. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆయన ఎవరి ఎదుట అంట? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కనుకనే అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మరి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడ విచారణ చేయాలి? నీవు దీవించబడాలంటే ఎక్కడ విచారణ చేయాలి అంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుని స్తోత్రం. విచారణ చేసి మనుషులు భయపెడితే వాళ్ళకి భయపడిపోయి నీకు దండం రా, నీకు కాలు పట్టుకుంటా, నన్ను వదిలేరని అవసరంలా, ఏంట్రా అని అంటే ఆడ వెళ్ళిపోతాడు వెనక్కి. భయపెట్టేవాడు ఉంటాడు. దేవుడు భయపడిపోయి వణుక్కుంటూ వచ్చేసి ఇంట్లో ముసుగేసుకుని పడుకోమని చెప్పలా. భయపడతావా? భయపెట్టేవాడు ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యోబు విషయంలో కావచ్చు, దావీదు విషయంలో కావచ్చు, మోషే విషయంలో కావచ్చు, ఫరో సైన్యానికి దేవుడు భయపడలా. నువ్వెందుకు భయపడతావు? నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, తోడలు వచ్చినా, ఎలుగుబండ్లు వచ్చినా దావీదు భయపడలా. నువ్వెందుకు భయపడాలి? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా, బిడ్డలు దూరం అయిపోయినా, భార్య దూరం అయిపోయినా, పశువులు మందులు కాపర్లు దూరం అయిపోయినా, స్నేహితులు దూరం అయిపోయినా యోబు భయపడలా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన అంటాడు, భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను. అంటే మనకు తోడై ఉన్నది ఎవరో తెలుసా? నా భార్య నాకు తోడై ఉందండి అనొద్దు. ఇక్కడ వరకే తోడే ఉంటుంది. అక్కడ కూడా వస్తుందా? రాదు. రమ్మని చూడు ఒకసారి, రాదు. దేవుని స్తోత్రం. అరే నీ భార్య నీతో రాదు, నీ తల్లి నీతో రాదు, నీ స్నేహితుడు నీతో రారు, నీ బంధువులు ఎవరు కూడా నీతో రారే. నువ్వు ఆడి వైపు చూస్తావు ఎందుకు? దేవుని వైపు చూడు. అసలైన వాడు నా దేవుడే. దేవునికి స్తోత్రం. మోషే దేవుని వైపు చూశాడు, దావీదు దేవుని వైపు చూశాడు, యోబు దేవుని వైపు చూశాడు. దెయ్యం పట్టేసిన తల్లి దేవుని వైపు చూసింది. దెయ్యం పట్టేసి ఆడివైపు బోధ వచ్చిన వైపు, దాటర వైపు, మానసిక వైపు, వైద్యుని వైపు చూసింది. కానీ దేవుడు కార్యాలు చేస్తాడని ఎప్పుడైతే విన్నదో ఆయన నువ్వు కార్యం చేసేదాకా నేను వెళ్ళను. ఏం కార్యం చేయాలి? నా కుమార్తె దెయ్యము పట్టేసి విలవిలలాడుతుందని చెప్పనని దేవుని సన్నిధిలో అడిగిందంట. దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు అన్నాడనంట,
అక్కడ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఎవరితో పోల్చాడు దేవుడు అంటే, దేవుడు కూడా ఎవరు నమ్మాడు? ఆవిడంటది, నువ్వు నన్ను అలా పోల్చినా పర్వాలేదయ్యా, కనీసం ఆ బల్ల కింద పడ్డ రొట్టె మొక్కల కోసమన్నా కుక్క ఆశపడద్దు కదా, పోల్చినా పర్వాలేదయ్యా, అయినా ఆ బల్ల కింద రొట్టె ముక్కైనా ఇచ్చినా చాలు, నా బిడ్డ బాగుపడుతుంది. అంటే ఆ బల్ల కింద పడ్డ 2 మాటలు చాలయ్యా, నా బిడ్డ బాగుపడుతుంది, నువ్వు అనాలి చాలు, కలుగునుగాక అంటే నా బిడ్డ అక్కడ బాగుపడుతుంది. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ అక్కడ బలహీనతలలో నుండి బాగుపడాలంటే ఆ మాటలు చాలు నా బిడ్డను స్వస్థపరుస్తాయి. దేవుని స్తోత్రం. నమ్మకంతో వచ్చింది. అయ్యా నా బిడ్డ దెయ్యం పట్టేసి విలవిలలాడిపోతుందయ్యా అని చెప్పనని యేసు ప్రభు కార్యాలు చేస్తాడని విని నమ్మకంతో వచ్చింది. విన్నది దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు అంట. ఎవరిని? ఆ తల్లిని దేవుడు విసుక్కుంటాడా అంటే అక్కడ అదే జరుగుతుంది. దేవుడు విసుక్కున్నా నా వల్ల కాదు అమ్మని వెళ్ళిపో అని చెప్పనన్నా, లేదయ్యా నేను విన్నాను నువ్వు కార్యం చేస్తావు, లేదయ్యా నేను విన్నాను నువ్వు కార్యం చేస్తావంట, నేను విన్నాను అని చెప్పనని ఈ దెయ్యం పట్టేసిన తల్లి అన్నది, అయ్యా నువ్వే కార్యం చేయాలి, ఎవరి వల్ల కాదు అని అంటే, అమ్మా నీ విశ్వాసమే నీ కుమార్తెకు స్వస్థత ఇచ్చును. దేవునికి స్తోత్రం. చూసారు? అరే ముందు విశ్వాసమే ఉంది. వాస్తవానికి నేను అంటాను, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చేసిందో, దేవుడు అంటే తన మనసును చూశాడు, అన్ని చోట్లకి వెళ్ళింది, అన్ని ప్రాంతాలకి వెళ్ళింది, నా దగ్గరకు వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? ఆయన బాగు చేస్తాడని విశ్వాసంతో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే బాగుపడిపోయింది అక్కడ కుమార్తె. ఆయన అంటాడు, చీకొట్టినా తోసివేసినా వెళ్ళిపోవని చెప్పిన ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడంట దేవుడు. అనుకుంది నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. బోలో యేసుక్రీస్తు మెస్సీయకే, బోలో యేసుక్రీస్తు మెస్సీయకే. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడా, జాలి కలిగిన యేసయ్య, నమ్మకం కలిగిన దేవా మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించి మేలులు దయచేసి నీ కృప అయ్యా నీ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించి మీ సేవలో వాడుకుంటారని ప్రభా. ఇంతవరకు మాట్లాడింది నీవే, నేర్పించింది నీవే అయ్యా. 3 భక్తులను అనగా దావీదుని, మోషేను, యోబును అయ్యా మీరు మాకు చూపించారు. వీరితో మీరు చెప్పారు భయపడద్దు, నేను కార్యం చేస్తాను అని చెప్పారు. దేవా మా విషయంలో కూడా మీరే కార్యం చేయండి. గొప్ప మేలులు అయ్యా నీ బిడ్డలందరికీ దయచేసి ఇంకా అనేక మందిని ఈ మైక యంత్రం ద్వారా వింటున్న ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలోకి అయ్యా వచ్చునుగాక. గొప్ప కార్యాలు చేసి మీ సేవలు వాడుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ మీ ఆయన పేరేంటమ్మా? ఎలిషా పాటలు పాడతాడుగా, లేడు చెప్పాడా? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా,
సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా నిలబడదాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మరలా మన గృహాలకు మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడమైన దేవానికి స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు, నీ కృపను చూపించినందుకు ప్రభువానికి స్తోత్రములు నాయన. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ ముగింపు వరకు నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. వాక్యదారిగా ఉండి మాతో మీరు మాట్లాడినందుకు కృపాసత్య సంపూర్ణమైన ప్రభువా, నిండు మనస్సుతో మీకు వందనములు తెలియజేస్తున్నాం ప్రభువానికి స్తోత్రం.